హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, పర్సనల్గా నేను యూజ్ చేస్తున్న వెహికల్స్ అయితే ప్రజెంట్ 2 ఉన్నాయి. లోకల్లో తిరగడానికి కంప్యూటర్ పర్పస్గా స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది. ఎప్పుడైనా లాంగ్ వెళ్ళాల్సి వస్తే డ్యూక్ 200 అయితే ఉంది. 2023 మోడల్ అనమాట. ఆ వెహికల్కి సంబంధించిన టాపిక్ అనమాట ఈ వీడియో అయితే. ఫస్ట్ సర్వీస్ అయితే నేను షోరూంలోనే చేయించాను. సెకండ్ సర్వీస్ చేయించాలి, బట్ కుదరలేదన్నమాట. నాకు కుదిరినప్పుడు తీసుకెళ్ళాను. అప్పుడు టైం అయితే అయిపోయిందండి. డైరెక్ట్గా థర్డ్ సర్వీస్ అయితే చేస్తాము అన్నారు. సరే, ఏదో ఒకటి చేయండి అన్నాను. డెలివరీ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మైలేజ్ టెస్ట్ కూడా చేశాను. మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయొచ్చు. థర్డ్ సర్వీస్కి తీసుకెళ్ళినప్పుడు కూడా ఒక వీడియో రికార్డ్ చేశాను. కాస్ట్ ఎంత అయింది ఏంటి అనేది మొత్తం డ్యూక్ 200 గురించి నేను యూజ్ చేస్తున్నాను కదా. మీకు ఉపయోగపడే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఫోర్త్ సర్వీస్ అయితే చేయించాలి. ఆల్మోస్ట్ 2 years అయితే అవుతుంది కదా. నేనైతే ఎక్కువగా యూజ్ చేయట్లేదు. 9000 kilometers పైనే తిరుగున్నా ఈ 2 yearsలో. కాబట్టి ఫోర్త్ సర్వీస్ అయితే చేయించాలి. క్లచ్ కేబుల్ అయితే కొద్దిగా హార్డ్ అనిపించింది, అలాగే థ్రాటల్ కేబుల్ కూడా కొద్దిగా హార్డ్ అయిపోయింది అనమాట. ఇవన్నీ నేను మార్చాలి. ఫోర్త్ సర్వీసింగ్కి తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళు ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ ఇట్లాంటివన్నీ మారుస్తారనమాట. మెయింటెనెన్స్ ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ సర్వీస్ అంటే కేటీఎంలో పెయిడ్ సర్వీస్ అనమాట. సో నాకైతే కుదరట్లేదు. రీసెంట్గానే హైదరాబాద్ వెళ్ళాను, మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్ళాలన్నమాట. సో ఇట్లా బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల నా వెహికల్ నేను సర్వీస్కి తీసుకెళ్ళలేకపోతున్నాను. మార్నింగ్ రమ్మంటున్నారు వాళ్ళు, నాకైతే మార్నింగ్ కుదరట్లేదనమాట. సో టైం అయిపోతుంది. ఆఫ్టర్నూన్ కొద్దిగా ఫ్రీగా ఉన్న టైంలో తీసుకెళ్దామంటే మాత్రం సో మీరు చెప్పినదంతా ఒక రోజులో చేసి ఇవ్వడానికి కుదరదండి. వెహికల్ అయితే ఇక్కడ పెట్టండి అంటున్నారు. నాకైతే వెహికల్ అక్కడ పెట్టడం ఇష్టం లేదనమాట. దగ్గరుండి చేయించుకోవడం నాకు అలవాటు. సో నాకు ఇష్టమైన వెహికల్ వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో కొద్దిగా టెన్షన్ అయితే ఉండిద్ది కదా. సో మీలో చాలామంది కూడా అట్లా టెన్షన్ పడుంటారు. సో నాకైతే మాత్రం అట్లా ఇచ్చేసేసి రావటం ఇష్టం లేదనమాట. సో అందుకే నేను రీసెంట్గా విజయవాడ షూట్కి వెళ్ళి వస్తా బజాజ్ షోరూంలో నేను ఇవన్నీ పర్చేస్ చేశాను. సో ఇవేంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయింటెనెన్స్ వీడియో అని చెప్పుకోవచ్చు ఇది. ఫస్ట్ ఫోర్త్ సర్వీస్ నేను చేయించాలనుకున్నాను కదా. ఇంజిన్ ఆయిల్ అయితే మార్చాలి, అలాగే ఆయిల్ ఫిల్టర్ మార్చాలి. ఖచ్చితంగా డ్యూక్ 200 కానీ, డ్యూక్ 160 కానీ, డ్యూక్ 250 కానీ, ఏ కేటీఎం వెహికల్ మీరు పర్చేస్ చేసినా సరే ఇంజిన్ ఆయిల్తో పాటు ఆయిల్ ఫిల్టర్ కూడా మారుస్తారు. అలాగే ఫ్యూయల్ ఫిల్టర్, పెట్రోల్ ట్యాంక్ కింద అయితే ఉండిద్ది. సో అది మీరు పద్దాకలా మార్చాల్సిన అవసరం లేదు. ఒక 2-3 సర్వీసెస్ తర్వాత మీరు మార్చుకోవచ్చు. ప్రజెంట్ మనం 3 సర్వీసెస్ కంప్లీట్ చేశాం కాబట్టి ఫోర్త్ సర్వీస్లో అది నేను పర్సనల్గా మార్చుకుంటే బెటర్ అనిపిస్తుంది అనమాట. అందుకే నేను అది కూడా రాసుకున్నాను. ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చుకోవాలి. సో పికప్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మేబీ ఎయిర్ ఫిల్టర్ బాగా మట్టిగా ఉండొచ్చేమో. అలాగే క్లచ్ కేబుల్ కొద్దిగా హార్డ్ అయిపోయింది. నేను థర్డ్ సర్వీస్లోనే మార్చుదాం అనుకున్నాను. ప్రజెంట్ బాగానే ఉంది, ఫోర్త్ సర్వీస్లో మారుద్దాం అన్నారు. సో అదొకటి. థ్రాటిల్ కేబుల్ కూడా ఇట్లా యాక్సిలేటర్ ఇస్తాం కదా, మళ్ళీ వెంటనే ఇట్లా ముందుకైతే వెళ్ళిపోవట్లేదు. ఈ మధ్య రీసెంట్గా వానాకాలంలో బాగా తడిచిందనమాట వెహికల్ అయితే. కొద్దిగా తుప్పు కూడా పట్టింది అక్కడక్కడ, బోల్ట్స్ అనమాట. సో వానాకాలంలో బయట రెయిన్లో మనం వెహికల్స్ అయితే పార్క్ చేయకూడదు. నాకైతే కుదరలేదనమాట. సో ఇంక అట్లా వదిలేసేసాను. స్పార్క్ ప్లగ్ ప్రజెంట్ అయితే ఒక సెల్ఫ్కి స్టార్ట్ అవుతుంది, కానీ సేఫ్ సైడ్గా స్పార్క్ ప్లగ్ కూడా మార్చుకుంటే బెటర్ అని చెప్పేసి అదొకటి పర్చేస్ చేద్దాం అనుకున్నాను. చైన్ స్లైడర్స్ ఆర్ డ్యాంపర్స్, అంటే మనకి చైన్ దగ్గర బ్రేక్ అయిపోయి ఉండిద్ది అనమాట నా వెహికల్కి. సో దానివల్ల సౌండ్ అయితే వస్తుంది. అది కూడా ఒకటి కొనుక్కున్నాను అనమాట. తర్వాత ఇంజిన్ ఆయిల్ దగ్గర ఓరింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవన్నీ నేను పర్చేస్ చేశాను. ఈ బాక్స్లో ఉన్నాయి. 1 by 1 అయితే నేను చూపిస్తాను. ప్రైస్ ఎంత అయింది ఏంటి, అసలు నేను ఇవన్నీ ఎందుకు పర్చేస్ చేశాను, ఇవి ఎలా ఫిట్ చేసుకుంటాను ఏంటనేది మొత్తం మాట్లాడుకుందాము. ఇంజిన్ ఆయిల్ అయితే బయట నేను 10W50 మోటివ్లు అయితే యూజ్ చేస్తాను, 7100. సో అదైతే బయట లేదంటే 20W50 ఉందన్నారు. నాకు 10W50 కావాలి. 20W50 కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ నుంచి 10W50 యూజ్ చేస్తున్నాను కాబట్టి బయట దొరకలేదు, అందుకే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. నిన్న ఆర్డర్ పెట్టాను, ఇవాళ వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 7100 100% సింథటిక్ ఆయిల్ అనమాట ఇది. సో ఇదైతే నేను పర్చేస్ చేసిన నా వెహికల్కి యూజ్ చేద్దాం అని చెప్పేసి. 1395 రూపాయలు ఎంఆర్పి అయితే ఉంది. నాకు 1200 రూపీస్ చేంజ్ అయితే పడింది. దాని తర్వాత సో ఫస్ట్ స్పార్క్ ప్లగ్ అనమాట. సో స్పార్క్ ప్లగ్ అయితే నేను పర్చేస్ చేశాను. ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకుందాము. సో ఇక్కడ మీకు 2 బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇదేంటంటే ప్రో లూబ్ అనమాట. అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డిస్క్ ఆయిల్ ఉండిద్ది కదా. సో అది కూడా నేను మార్చేయాలని చెప్పేసి అనుకున్నాను. సేఫ్ సైడ్గా కొనుక్కున్నాను. ఇది తక్కువ రేట్లోనే మీకు వచ్చేస్తుంది. సో ప్రైజెస్ చెప్తాను లాస్ట్లో. చైన్ స్లైడర్స్, డ్యాంపర్స్ అని చెప్పాను కదా. సో ఎలా అయినా పిలుచుకోవచ్చు, అదైతే ఇదనమాట. దాని తర్వాత నేను బ్రేక్ ప్యాడ్స్ కూడా లాస్ట్లో ఆలోచించాను, మారుద్దామా వద్దా అని చెప్పేసి. సరే పోతే పోయిందిలే, పద్దాకలా మళ్ళీ నాకు కుదరదు, ముందుగానే కొనేసేసాను అనమాట బ్రేక్ ప్యాడ్స్ ఇవి.
తర్వాత మనము ఇంజిన్ ఆయిల్ అనేది క్యాప్ ఓపెన్ చేస్తాం కదా, మొత్తం బయటకు వచ్చేసిద్ది. సో ఇదైతే ఉండిద్ది అనమాట. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆయిల్ అంతా బయటకు వస్తుంది. సో ఇదొక ఫిల్టర్ అని చెప్పుకోవచ్చు. స్పార్క్ ప్లగ్ పైన మనకి ఒక క్యాప్ అనమాట. సో ఇదొకటి. ఇది థ్రాటిల్ కేబుల్. సో థ్రాటిల్ కేబుల్ ఒకటి కొన్నాం. క్లచ్ కేబుల్ అనమాట ఇది. సో ఇది ఫ్యూయల్ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు. సో ఇవన్నమాట. ఇంకా బాక్స్లో అయితే ఏమీ లేవు. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. గ్రీన్ కలర్లో మీకు డ్యూక్ 200కి ఎయిర్ ఫిల్టర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇప్పుడు నేను ఏదైతే కొన్నానో ఇవన్నీ కూడా బయట మెకానిక్ దగ్గరికి వెళ్ళి వేపిస్తాను అనమాట. షోరూమ్కి వెళ్ళి చేయించుకునే అంత టైం అయితే లేదు. సో ఎంత కాస్ట్ అయిందనేది నేను మీకు చెప్తాను. ఆయిల్ ఫిల్టర్ అయితే చాలా చిన్నగా ఉండిద్ది అనమాట. సో ఇది కూడా మీకు ఒకసారి చూపించేస్తా. ఇదన్నమాట. నా దగ్గర ఆల్రెడీ ఇంకా 2 ఉన్నాయి. సేఫ్ సైడ్గా కొని పెట్టాను. చాలా తక్కువ కాస్టే ఉండిద్ది ఇది. తర్వాత ఫ్యూయల్ ఫిల్టరు. సో ఇదన్నమాట. ఫ్యూయల్ ట్యాంక్ కింద అయితే ఉండిద్ది. సో ఇది కొద్దిగా కష్టంగా బిగించాలి. సో ఇవన్నీ మీకు పనిచేస్తాయి, అంత తొందరగా రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సేఫ్ సైడ్గా పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్స్కి మనము మార్చుకుంటే మంచిదన్నమాట. ఇవన్నీ మనకి క్లియర్గా బయటకు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రైస్ గురించి మాట్లాడుకుందాము. ఇది ఉంది కదా బ్రేక్ ఆయిల్, 2 కలిపి మీకు 142 రూపాయలు అయితే అయింది. సో తక్కువ ప్రైజ్ అనమాట. 150 రూపీస్ లోపే మీరు ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ ఆయిల్ అయితే మార్చుకోవచ్చు. డ్యూక్ 160, 200, 250, అడ్వెంచర్ 250, 390. సో దేనికైనా సరే ఈ ఆయిల్ అయితే వాడతారనమాట. తర్వాత ఫ్యూయల్ ఫిల్టర్, దీని ప్రైస్ వచ్చేప్పటికి 110 రూపాయలు అయితే అయింది. తర్వాత చైన్ స్లైడర్స్ అని చెప్పాను కదా నేను, అది 285 రూపీస్ అయింది. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనమాట. మొత్తం మనకి రబ్బర్తో లభిస్తూ ఉంది అది. ఆయిల్ ఫిల్టర్ ఉంది. ఆయిల్ ఫిల్టర్ అయితే 81 రూపీస్ అయింది. సో ఇదన్నమాట మీకు చెప్పాను కదా. సో ఇవి మీరు ఒక 2-3 అయితే ఎక్స్ట్రాగా కొనుక్కొని పెట్టుకోండి కేటీఎం వెహికల్స్ పర్చేస్ చేస్తే మాత్రం. ఎందుకంటే మీరు 3500 కిలోమీటర్స్ తర్వాత ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడల్లా మీకు ఈ ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చాలన్నమాట. క్లచ్ కేబుల్ అయితే 242 రూపీస్ అయింది. సో మీకు క్లచ్ కొద్దిగా హార్డ్ అనిపించింది అని అనుకుంటే 250 రూపాయల దాకా ఇన్వెస్ట్ చేసి మీరు కేబుల్ అయితే కొనుక్కొని మార్చుకోండి. దాని తర్వాత ఎయిర్ ఫిల్టరు 266 రూపీస్ అయితే అయిందనమాట. ఇందాక స్పార్క్ ప్లగ్ క్యాప్ చెప్పాను కదా, అది 164 రూపీస్. తర్వాత స్పార్క్ ప్లగ్ అయితే మాత్రం 252 రూపీస్ అయింది. దాని తర్వాత మెష్ అని చెప్పేసి ఉంది కదా, సో ఆయిల్ ఫిల్టర్ మెష్. సో ఇదన్నమాట. ఇదైతే మాత్రం మీకు 51 రూపీస్ అయితే అయింది. ఏదైనా సరే ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కూడా 300 రూపీస్ లోపు అయితే ఉన్నాయన్నమాట. కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ. బ్రేక్ ప్యాడ్స్ 400 రూపీస్ అయితే అయింది. ఇవి నార్మల్ బ్రేక్ ప్యాడ్స్, సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఏమీ కాదు. సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ ఉంటే నాకు అవి ఇవ్వండి అన్నాను. దాని కాస్టే 3000 రూపీస్ దాకా అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో చాలా ఎక్స్పెన్సివ్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట. క్వాలిటీ కూడా అలాగే ఉండిద్ది, బ్రేక్స్ కూడా అలాగే పెర్ఫామ్ చేస్తాయి. కానీ డ్యూక్ 200కి అంత కాస్ట్లీ బ్రేక్ ప్యాడ్స్ అయితే అవసరం లేదు. మేము కూడా ఇవే వేస్తూ ఉంటాము, మీరైతే అది వేసుకోవద్దు. అవి 390కి సెట్ అయ్యే బ్రేక్ ప్యాడ్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సరేలే, మనం అంత ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళము. బ్రేక్ ప్యాడ్స్ అయితే ప్రజెంట్ నా వెహికల్కి బాగానే ఉన్నాయన్నమాట, అంత పూర్తిగా అరిగిపోలేదు. సో మళ్ళీ మనం షోరూమ్కి వెళ్ళి వీటి కోసం కొనుక్కొని పనులన్నీ ఆపుకొని రావాలంటే కుదరదు కదా. సో అవి బాగుంటే ఓకే, లేకపోతే మార్పిచ్చేద్దామనే ఉద్దేశంతో పోతే ఒక 400 రూపీస్ పోయినాయి అని చెప్పేసి ముందుగానే కొనేసేసుకున్నాను. నాకు దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి చేయించుకుంటా. ఆయన కొద్దిగా ఫ్రీగా ఉన్న టైంలో ఎవరైనా సరే, సో నాకు తెలిసిన మెకానిక్స్ అయితే ఎవరు లేరనమాట, వెళ్ళి ఇవన్నీ వేయించుకుంటాను. వేయించుకున్న తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనే దాని గురించి మీకు ఒక రైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎంత కాస్ట్ అయింది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 1756 రూపాయలు ఒకటి, బ్రేక్ ప్యాడ్స్ ఒక 400. ఇవి నేను తర్వాత ఆలోచించుకొని పర్చేస్ చేశాను అనమాట. సో దగ్గరగా 2200 రూపాయల దాకా అయితే అయింది కదా. నా వెహికల్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. క్లచ్ ప్లేట్స్ కూడా ప్రజెంట్ బాగానే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అవి పాడైపోతే మాత్రం కొద్దిగా అమౌంట్ అయితే ఎక్కువ పెట్టి మనం అవి వేయించుకోవాలన్నమాట. టైం టు టైం మీరు ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటూ వెహికల్ యూజ్ చేస్తే మాత్రం అన్నీ చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి, తొందరగా పాడైపోవు. కాబట్టి మీరు కూడా ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు ఇంకేమన్నా పార్ట్స్ పోతే మాత్రం మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి కానీ లేకపోతే కేటీఎం షోరూమ్కి కానీ, హీరో, హోండా, రాయల్ ఎన్ఫీల్డ్, టీవీఎస్, మీ ఇష్టం బ్రో. మీరు ఏవైతే వెహికల్స్ యూజ్ చేస్తున్నారో ఆ షోరూమ్స్కి వెళ్ళి మీకు నచ్చిన పార్ట్స్ అయితే కొనుక్కొని మీకు దగ్గరలో ఉన్న మెకానిక్ మీ కళ్ళ ముందు ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర చేయించుకోండి. సో ఇవన్నీ కూడా పర్సనల్గా ఎవరైనా వేయగలరు. ఇంజన్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా వస్తేనే అప్పుడు మనం షోరూమ్కి వెళ్ళాలన్నమాట. సెన్సార్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా షోరూమ్కి వెళ్ళి చేయించుకోవాలి. సో చిన్న వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ ఆయిల్ ఫిల్టర్, ఈ ఇంజిన్ నేనే మార్చుకోగలను, నా దగ్గర రెంచెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది మనం మార్చలేము, ఎందుకంటే లోపల ఆయిల్ అనేది మొత్తం రిమూవ్ చేసి
అది పెట్టాలి. బబుల్స్ వస్తే మాత్రం బ్రేక్ సరిగా పడవు. ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ చేతే మనం మార్పించుకోవాలన్నమాట. ఇంకా ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కొద్దిగా నట్లన్నీ ఉప్పదీసి కింద లోపలన్నీ పెట్టాలి. కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళైతే స్పీడ్గా చేసేస్తారనమాట. మనం కూడా చేసుకోవచ్చు. నాకు అంత టైం అయితే లేదు. సో అందుకే ఇవన్నీ ముందుగానే కొనుక్కొని పెట్టుకున్నాను. మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఇస్తా, ఆయనే మొత్తం ఫిట్ చేసి ఇస్తాడనమాట. సో ఇది నాకైతే మెయింటెనెన్స్ అయితే అంత ఏం అనిపించట్లేదు. డ్యూక్ 200 చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంది. మేబీ ఇంకా వేరే వెహికల్స్ ఏమన్నా పర్చేస్ చేస్తే మాత్రం ఇప్పుడు 2200 రూపాయల దాకా అయితే అయింది కదా, ఒక 500-600 తగ్గిద్ది అంతే. సో ఇంజిన్ ఆయిల్ కాస్ట్ అయితే ఎక్కువ. ఇంజిన్ ఆయిల్ మనము యాడ్ చేయలేదు కదా, 1200 రూపాయలు. సో ఏదైనా కానీ 3400 రూపాయలు, 3500 రూపాయల లోపు. ఒక ఇదంతా బిగించినందుకు ఒక 500-600 రూపాయలు మెకానిక్ ఛార్జ్ చేసినా సరే 4000 రూపాయల లోపే మనకి సర్వీస్ అయితే అయిపోయింది అనమాట. కాస్ట్ ఇది ఒకటే ఎక్కువ అనమాట. సో ఇంత మంచి ఇంజిన్ ఆయిల్ పోస్తున్నాం కాబట్టి వెహికల్ బాగా పెర్ఫామ్ చేసిద్ది. మీ ఇష్టం, ఇంత కాస్ట్లీ ఆయిల్ నేను పోయిను అని అనుకుంటే నార్మల్ ఆయిల్ కూడా మీరు పోసుకొని మీ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్స్కి కొద్దిగా మంచి ఇంజిన్ ఆయిల్ అయితే పర్చేస్ చేసి యూజ్ చేయండి. సో ఇది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.